ఆ ప్రాంతంలో చిన్న లేదు పెద్ద లేదు 25 ఏళ్ల యువకుడి నుంచి వృద్ధుల వరకు అంతా ఆ మహమ్మారికి బలైపోతున్నారు. ఊళ్ల చుట్టూ పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. యువకులు, వృద్ధులు, చిన్న పెద్ద, ఆడ మగ అన్న తేడా లేదు. అందరూ వరుస పెట్టి పిట్టల్లా రాలిపోతున్నారు. కోరలు చాచిన క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. వరుసగా మృత్యువాత పడుతున్నారు. దీంతో ఆ గ్రామాల్లో ఏడాది కాలంలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాన్ని విషాదంలో ముంచేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు, కుటుంబాన్ని పోషించే యజమాని, రేపో మాపో ఓ ఇంటివాడు కావాల్సిన యువకుడు, రిటైర్డ్ ఉద్యోగి, మనవలు, మనవరాలతో హాయిగా శేష జీవితం గడపాల్సిన అవ్వలు, తాతలు ఇలా చాలా మంది క్యాన్సర్ సోకి మృత్యువాత పడుతున్నారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కారణమేంటో తెలియదు, కానీ ప్రతి గ్రామంలో క్యాన్సర్ రోగులున్నారు. రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలిప్పుడు క్యాన్సర్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి. ఈ రెండు మండలాల్లోని గ్రామాల్లో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. క్యాన్సర్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పదుల సంఖ్యలో వ్యాధి బారిన పడుతున్నారు జనాలు. లాస్ట్ స్టేజ్ లో ఉన్నా తెలిసినా కూడా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ప్రాణాలు విడుస్తున్నారు. పచ్చని ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు ఇప్పుడు క్యాన్సర్ రక్కసి కోరల్లో చిక్కుకున్నాయి. గత కొద్ది కాలంగా ఇక్కడ నమోదవుతున్న క్యాన్సర్ కేసులు, జరుగుతున్న మరణాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ముసలి, ముతక, యవ్వనం అనే తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి ఇక్కడ ప్రజలను కబలిస్తోంది. ఇళ్లలో దీపాలు ఆరిపోతుంటే, కుటుంబాలు రోడ్డున పడుతుంటే ఊరంతా ఒకటే గుబులు. రేపు ఎవరి వంతొస్తుందో అన్న భయం రాఘవాపురంలో ఏర్పడింది. ఒకే వీధిలో 4 క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ప్రజలు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. తెలియటమే 4th స్టేజ్ అని తెలుస్తుందండి. ట్రీట్మెంట్ చేయించామండి. మాకున్నది కూడా మొత్తం అమ్ముకొని మరి పెట్టానండి. తెలియటమే 4th స్టేజ్ అని తెలుస్తుందండి. 1 ఇయర్ వరకు ఉంది. తర్వాత మొన్న మార్చి 21 చనిపోయారు. నాకు తెలిసి ఒక 15 మంది దాకా ఉన్నట్లని అనిపించిందండి. మైక్రో సర్వే రిపోర్ట్ అయితే నాకు తెలియదు. వింటమైతే ఒక 15 మంది పైగానే ఉన్నారని చెప్పని అంటున్నారు. మరి క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియట్లేదండి. అది వాటర్ ప్రాబ్లమో గాలి ప్రాబ్లమ్ అయితే తెలియదండి నాకైతే. కానీ ఎక్కువ శాతం మాత్రం క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని మాత్రం వింటున్నాం. మా ఆయన గారి వయసు 36 సంవత్సరాలండి. చాలా హెల్దీగానే ఉండేవారండి. పైకి అవుతున్నారు. మరి అది వ్యాధి లోపల ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదండి నాకు. ఉన్నది మొత్తం మాకున్న భూమి, బంగారం అంతా మేము అసలే పేదవాళ్ళం అండి, తెచ్చుకుంటేనే మాకు ఏదైనా. కానీ ఉన్నది మొత్తం ఆయనకే పెట్టామండి. అప్పులు కూడా చేసామండి చాలా మటుకు. ఇప్పుడు ఆయన లేరు. ఇంకా అప్పులు తీర్చుకుంటే బాబుని చదివించుకుని మాకున్నది అక్కడ. క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం అది వ్యాప్తి చెందడానికి కారణమవుతుందని రోగి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వాలు క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని వారంతా కోరుతున్నారు. ఇలాగ మాలాంటి వాళ్ళకే ఈ క్యాన్సర్ అనేది వస్తే మాలాంటి వాళ్ళు తట్టుకోలేమండి. కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలండి కంపల్సరీగా. అంటే ప్రభుత్వం ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా కూడా కొంత అయిందండి. ఇంకా కొంచెం ఇలాగా ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఆర్థిక సహాయం అందించేలాగా ప్రతి ఒక్కరికి కొంచెం. మేము ఆర్థిక పరంగా కొంచెం లోటుబాటులో ఉన్నాం కాబట్టి మేము త్వరగా తెలుసుకోలేమండి. దానివల్ల కొంచెం ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా అయితే తెలిసేది అయితే కాదండి క్యాన్సర్ అయితే అండి. దాన్ని బయాప్సీ రిపోర్ట్ ద్వారానే తెలిసిద్దండి. దానివల్ల అంటే అంత అమౌంట్ అంటే మా అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మా వల్ల అవ్వదండి. కాబట్టి ప్రభుత్వమే దానికి తగ్గ చర్య తీసుకొని దానికి ఏదో ఒక అంటే మాలాంటి పేదవాళ్ళకి అలా ముందుగానే గుర్తించేలాగా చర్యలు తీసుకోమని విన్నపోండి. మాకు తెలిసి అయితే 2 చనిపోయారండి. అయితే ఇంకా ఉన్నారండి చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారండి. కాకపోతే వాళ్ళకి తెలుసో లేదో తెలియదండి. కానీ ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదండి.
తన భర్తకు క్యాన్సర్ సోకిందని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నానని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేదంటున్నారు. వాళ్ళు మందులు అయితే ఈ ధర్మ హాస్పిటల్కి అటు ఇటు తిప్పాను. పేలు 2 సార్లు తీసుకెళ్ళాను. వాళ్ళు మందులు ఇచ్చి పంపించేసారు. చేయలేని పరిస్థితి మాకు. వాళ్ళు వెళ్తానికి కూడా వెళ్ళలేకపోయాం. ట్రీట్మెంట్ జరగాలంటే వాటికి ముందులే వాటలేదండి. పేస రాలేదు. పేస పంది అయిపోతే సత్తుకెళ్ళి పైపు వేయించు. నిన్నే పైపు తీసింది. తన తల్లి క్యాన్సర్ తో చనిపోయిందని, తమ గ్రామంలో ఏడాది కాలంలోనే 4 చనిపోయారని ఓ యువతి చెబుతోంది. క్యాన్సర్ రోగులు గ్రామంలో పెరిగిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కుటుంబ పెద్దలు చనిపోవడంతో తాము రోడ్డున పడుతున్నామని వాపోయింది యువతి. మా అమ్మగారు చనిపోయారండి. సంవత్సరం అవుతుంది దాదాపు. క్యాన్సర్ వల్లే చనిపోయారు. ఒక 2 months లో తెలిసింది మాకు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. అయినా యూజ్ లేకుండా పోయింది. 2 lakhs దాకా పెట్టామండి. 99% మేము తగ్గిస్తామని చెప్పారు. హెచ్సిజి హాస్పిటల్కి వెళ్ళాము విజయవాడ. 99% తగ్గిపోద్ది, ఇంకా మీకు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదని మాకు చెప్పారు. అయినా కానీ తగ్గలేదు. మా ఊర్లో 3 ఉన్నాయండి. 40 ఆ ఏజ్ లో వాళ్ళకి 3. ఒక ఆయనేమో 30 ఏజ్ లో ఉంటాడు. మా అమ్మగారు, ఒక ఆమె, ఇంకో ఆయన చనిపోయారు మధ్య రోజారు. ఆయనకేమో 40 దాకా ఉంటారు. ఆయన రీసెంట్ గా చనిపోయారు. ఒక 2 నెలలు అవుతుంది అనుకుంటా. మా అమ్మగారు